షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఇది ధ్యానాంశం. టాపిక్ టుడే ఇస్ బిల్డింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోవడం. లేఖన భాగము పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. Paul's letter to Corinthians, first letter to Corinthians, chapter 3, verses 12-13. ఎవడైనను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనబడును, ఆ దినం తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాని అగ్నియే పరీక్షించును. ఎవడైనా ఈ పునాది మీద, ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్, ఈ పునాది క్రీస్తు అంటున్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా, ప్రతి వాడు కూడా దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. పౌలు భక్తుడు అంటున్నాడు, నేర్పరైన శిల్పకారుని పునాది వేసి మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. The two things are here. Number one, perishable materials and imperishable materials. నశించిపోయే ఉన్నవి, నశించనివి ఉన్నవి. బంగారం, వెండి, వెలగరాలు, దీస్ ఆర్ ఇంపెరిషబుల్ మెటీరియల్స్. అతను గమనిస్తే కర్ర, గడ్డి, కొయ్యకాలు, వుడ్, హే అండ్ స్టబుల్, అవి నశించేవి, కాలిపోయేవి. ఇక్కడ గమనిస్తున్నాం, ఇక్కడ గడ్డి అంతా ఎండిపోయిన గడ్డి ఉన్నది, ఇక్కడ కర్రలు కనిపిస్తున్నాయి. ఇవి నశించిపోయేవే. అగ్నితో పరీక్షించబడినప్పుడు గడ్డి వెంటనే కాలిపోతుంది. కర్ర, కొయ్యకాలు అనగా ముద్దు, పెద్ద ముద్దు అంటారు, స్టబుల్, అది కూడా కాలిపోతుంది అగ్ని చేత. ఎందుకరా? ఇవి నశించేవి, లోక సంబంధమైనవి. ఈనాడు క్రైస్తవ విశ్వాసి ప్రభు నమ్ముకున్న మీదట ఆనాడు ఏదైతే కొరింథీ సంఘస్థులు జీవిస్తున్నారో అదే రీతిగా జీవిస్తున్నారుగా. వారు శరీరానుసారంగా జీవిస్తున్నారు, ఆత్మానుసారంగా జీవించడం లేదు. వారు క్రీస్తులను పసిబిడ్డలే అని వారితో మాట్లాడాడు. ఇంకా మీరు శరీర సంబంధంగా జీవిస్తున్నారు, మీ జీవితాలు మీరు కర్ర, గడ్డి, కొయ్యకాలు, లోక సంబంధం వాటితో కట్టుకుంటున్నారు. కానీ బంగారమైన వెలగరాలు ఆత్మ సంబంధమైనవి, నశించనివి, పారమార్థికమైనవి, వాటి చేత మన జీవితాన్ని కట్టుకొని నిర్మించినప్పుడు, ప్రభు అగ్ని చేత పరీక్షించినప్పుడు నిజముగా మన జీవితం అనేది కాలిపోయినట్లయితే ఇలాంటి బహుమానం మనం పొందలేం. నిలిచిపోయినట్లయితే బహుమానం పొందగలుగుతాం. ఒక పని నిలిచినట్లయితే, కాబట్టి మన జీవితం నిలిచిపోవాలి. కూలిపోతే, కాలిపోతే రక్షణ కోల్పోము. కానీ పాసిబిలిటీ ఆఫ్ ఫర్ఫీటింగ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ స్పిరిచువల్ రివార్డ్స్. కాబట్టి మన జీవితం ఎలా కట్టుకుంటున్నాం? లోక సంబంధంగా జీవిస్తున్నామా? లోక సంబంధంగా బ్రతుకుతున్నామా? లోక సంబంధంగా ఆలోచిస్తున్నామా? లేదా శరీరానుసారంగా ఇంకా జీవిస్తున్నామా? శరీర పోకడను అవలంబిస్తున్నామా? లోకం పోకడను అవలంబిస్తున్నామా? లేదా ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాం? మనం ఒక్కసారి పరీక్షించుకొని ఆత్మ సంబంధంగా మనం జీవించినప్పుడు, మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు నిజంగా మన జీవితం నిలబడుతుంది. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ కంపేర్ టు బిల్డింగ్, గొప్ప భవనాన్ని పొందబడి ఉన్నది. ఆ భవనాన్ని ఎలా కట్టుకుంటున్నావు, నువ్వు ఎలా నిర్మించుకుంటున్నావు? ఒకసారి పరీక్షించుకొని ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె కాకుండా బంగారం, వెండి, వెలగల రాళ్ళు ఆత్మ సంబంధంగా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎంతగానో దీవెన పొందగలుగుతాం. అలా దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయతముండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయనా. లోక సంబంధంగా మా జీవితాన్ని కట్టుకుంటున్నాం మా తండ్రి. లోకానుసారంగా జీవిస్తున్నాం, లోక మర్యాద అనుసరిస్తున్నాం నైనా. ఉత్తమమైన దాన్ని పరీక్షించి ప్రభు దాన్ని చేపట్టక ప్రభువ నశించిపోయే లోక సంబంధమైన కర్ర, గడ్డి, కొయ్యకాలతో మా జీవితాన్ని ఆత్మీయ మందిరాన్ని, ఆత్మీయ భవనం కట్టుకుంటున్నాం తండ్రి. కూలిపోతే నైనా, కాలిపోతే తండ్రి ఎలాంటి ప్రశంస మేము పొందలేము నైనా. బంగారు, వెలగల రాళ్ళు, వెండి, వెలగల రాళ్ళు ఆత్మ సంబంధమైన వాటితో మా జీవితాన్ని కట్టుకుంటూ, వాక్యం పునాది కట్టుకుంటూ తండ్రి మేము ముందుకు సాగిపోటకు మేము దహించే అగ్ని. కాబట్టి మా జీవితాన్ని పరీక్షించినప్పుడు తండ్రి నిలబడే కృప దయచేయండి, మా పని నిలబడే కృప దయచేయండి.
మా క్రియలు కాలిపోకుండా తండ్రి, బుడిదెబ్బలు కాకుండా అవి నిలబడే కృపను దయచేసినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.